7వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను మీ శిష్యులెందుకు పెద్దల పారంపర్య చెప్పున నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనము చేయకుని ఆయనను అడిగిరి. 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాలను గైకొనుచున్నారు, మరియు ఆయన మీ పారంపర్య ఆశ్రయం గైకుంటే దేవుని ఆజ్ఞ పూర్తిగా నిరాకరించుదురు. ఈ యొక్క సందర్భం వల్ల మనము చదువుకోబోయేటటువంటి ఆలోచన ఏమిటంటే, పారంపర్యములు మనలను దేవునికి దూరం చేస్తుంది. పారంపర్యములు అనేవి మనలను దేవుని యొక్క ఆజ్ఞకు దూరపరుస్తుంది, లేక దేవునికి మనల్ని దూరపరుస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ సంగతిని మనము గుర్తించడానికి అవకాశం ఉంది. ఆనాడు ప్రభువైన యేసు తన అపోస్తలులతో కలిసి ఒక ఇంటిలోనికి గృహానికి భోజనానికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అక్కడున్న అపోస్తలులైన శిష్యులు చేతులు అనుకోకుండా భోజనం చేశారు. వెంటనే అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారంటే, అయ్యా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, అది మనుషుని అపవిత్రపరుస్తుంది, కాబట్టి అలాంటి తప్పిదాన్ని ఎందుకు మీ శిష్యులు చేసి పెద్దల పారంపర్యమును అతిక్రమిస్తున్నారని ప్రభుత్వ వారిని కూర్చి చెప్పడం జరిగింది. అందుకు ప్రభువు చెప్పిన ఆలోచన ఏమిటంటే, పారంపర్యములు అనేది వేరు, దేవుని ఆజ్ఞలు అనేది వేరు. 8వ వచనంలో 8-9 వచనాలలో 9వ వచనం ప్రత్యేకించి, మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచున్నారు. పారంపర్యములు అనేది మనుషుని వలన ఏర్పాటు చేయబడింది, దేవుని ఆజ్ఞ దేవుని అధికారం మూలంగా కలిగినటువంటిది. ఏ మనుషుడైనా సరే, ఆనాడు ఇశ్రాయేలులకి సమస్య ఏమిటంటే, వారి యొక్క పితరులు ఏర్పాటు చేసిన పారంపర్యములను వారు గైకొనడం అనేది జరిగింది. అది వారికి ఉన్నటువంటి సమస్య. ఈనాడు మనకు కూడా పారంపర్యములు అనేది ఉన్నాయి. ఈ పారంపర్యములు ఏం చేస్తుందంటే, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి మనము వాటికి లోబడాలని ఈ పారంపర్యములు మనల్ని నిర్బంధిస్తుంది. అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేయడానికి దేవుని ఆజ్ఞకి ఏ సంబంధం ఉంది? ఉదాహరణకు ఆలోచన చేస్తే, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడానికి దేవుని ఆజ్ఞకి ఏ సంబంధం ఉంది? ఏ సంబంధమే లేదు. చేతులు కడుక్కున్నా ఒకటి, కడుక్కోకపోయినా ఒకటి. కడుక్కుంటే ఆరోగ్యం ఉంటుంది చేతులు, కడుక్కోకపోయినట్లయితే చేతులు అనేది పరిశుభ్రంగా ఉండదు. అందువల్ల దానివల్ల సూక్ష్మ జీవులు అనేది ఏదైనా మన చేతికి వచ్చి దానివల్ల మనకు అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది. అది వెరీ సింపుల్. ఇది ప్రతిరోజు 3 సార్లు కాకుండా 4 సార్లు 5 సార్లు మనం భోజనం చేసేటప్పుడు అంతా కూడా అదే చేస్తూ ఉంటాం.
సోప్ వేసి కడుక్కోకపోయినా సరే నీళ్ళలో అయినా సరే చేతులు కడుక్కొచ్చుకుంటాం. అంటే చేతులు కడుక్కోవడం అనేది పెద్ద సమస్య. అది వెరీ సింపుల్. అది కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే వాటిని దేవుని ఆజ్ఞత అనుకొచ్చాడు. మనం అనుకుంటున్నాము అయ్యా మనం పుట్టినరోజు జరిగించడానికి దేవుని ఆజ్ఞకి ఏం సంబంధం ఉంది? సింపుల్. అది పుట్టినరోజు ఎందుకు జరిగించాలి? మనం పుట్టినరోజు జరిగించడానికి దేవుని ఆజ్ఞకి ఏదైనా సంబంధం ఉందా? చేతులు కడుక్కోవడానికి దేవుని ఆజ్ఞకి ఏదైనా సంబంధం ఉందా? ఏది లేదు. సింపుల్. దానికి దీనికి చాలా దూరము. దేవుని ఆజ్ఞ అనేది సంబంధం లేనటువంటిది చేతులు కడుక్కోవడం. కానీ యథార్థ నేను ఉదాహరణ చెప్తున్నాను. పుట్టినరోజును మనము ఆచరించడం కూడా దేవుని ఆజ్ఞతో నిమిత్తం లేదు, దూరమైనటువంటిది. కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మీరు చేతులు కడుక్కోకుండా భోంచేసినందువలన మీరు పారంపర్య ఆచారములను అతిక్రమిస్తున్నారు. మనం కూడా పుట్టినరోజును జరుపుకోకపోవడం వలన పెద్దలు లేక లోకం నియమించిన ఆచారములను ఏం చేయడం లేదు, మనము గైకొనడం లేదు. ప్రభు వారికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే అయ్యా ఒక మనుషుని అపవిత్రపరిచేది మనుషుడు చేతులు ఏమి తింటున్నాడని మనుషుని అపవిత్రపరచదు అని మన హృదయాన్ని. కానీ ఒక మనుషుడు తాను తినేదాని మీద ఎంత దృష్టిని కలిగి ఉన్నాడో దానికైనా రెట్టింపు దృష్టిని దేవుని యొక్క ఆజ్ఞకు లోపడడానికి మనుషుడు కలిగి ఉండాలి. పుట్టినరోజు జరుపుకోవడానికి ఎలాగైతే మనం మర్చిపోకుండా జరుపుకోవాలని పట్టుపడతామో అలాగనే దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోపడాలని ఖచ్చితమైన నిర్ణయం అనేది మనకి ఉండవలేదు. ఎలాగైనా సరే ప్రభువు తెలియజేసిన ఒక విషయం ఏమిటంటే పారంపర్య ఆచారములు అనేది ప్రత్యేకించి చేతులు కడుక్కొని భోంచేయడము. చేతులు కడుక్కోకుండా భోంచేయడం అనేది పారంపర్యం అనేది అంగీకరించదు. చేతులు కడుక్కొని భోంచేయడము పారంపర్యం అంగీకరిస్తుంది. ఈ పారంపర్యములు అనుసరించడం ద్వారా ఇక్కడున్న పరిచయాల యొక్క ఆలోచన ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొంటున్నాము. ఈనాడు ఒక పుట్టినరోజు జరిగిన తర్వాత చెప్తారు అయ్యా పుట్టినరోజు జరుపుకుంటున్నాం కానీ ఆరాధన అక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నాం కదా, ఏం సమస్య లేదండి. అవసరం లేదు. అంటే ఏం చేస్తున్నామంటే మనం చేసేటువంటి ఒక పనికి దానికి ఏం చేస్తున్నామంటే దానికి పెయింట్ చేస్తున్నాం. ప్రార్థన అనేది ఒక పెయింట్ వేసి మనం అందరూ చూపిస్తున్నాము అది పుట్టినరోజు కాదు, ఈ నేను వేసిన పెయింట్ని చూడాలి, ఇది ఇక్కడ ప్రభు ఒక కృతజ్ఞత కోరిక. కానీ మన హృదయంలో దేవుడు ఎదుర్కొన్నారు. మనము పెయింట్ చేస్తే దేవుడు మనుషులు అంగీకరించవచ్చునేమో, మనుషులు చూడవచ్చునేమో, దాన్ని అంగీకరించుకోవచ్చు కొన్ని సందర్భాలలో. కానీ దేవుడు మన హృదయంలో ఏం చేస్తున్నాడు, ఆయన ఎదుర్కొన్నాడు. ఈ యొక్క సందర్భం మందు మనము ఆలోచించేటువంటి ఒక అంశం ఏమిటంటే పారంపర్యములు ఎలాగో ఒక మనుష్యుని లేక ప్రత్యేకించి క్రైస్తవుని దేవుని ఆజ్ఞలకు దూరం చేస్తుంది. పారంపర్య ఆచారములు అనేది ఎలాగున్నా ఒక మనుషుల్ని దేవునికి దూరం చేస్తుంది. ఒకటి పారంపర్య ఆచారములు అనేది మనుషునికి ఎంతో ఆకర్షణీయమైంది. ఒక ఆచారం చేశారు అనుకోండి, ఒక పారంపర్య ఆచారం చేశారు పెట్టారు అనుకోండి, ఆ పారంపర్య ఆచారం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే ఏమిటది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. పుట్టినరోజు జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, కొత్త బట్టలు వేసుకుంటారు. నేను చెప్పేది ఒక ఉదాహరణ మాత్రమే. కొత్త బట్టలు వేసుకోవచ్చు, కొత్త చెప్పులు కొనేస్తారు, కొత్త నగలు తీసేస్తారు, అందరికీ విశేషమైన భోజనాలు పెడతారు, ఒక పెద్ద కేకుని ఏర్పాటు చేస్తారు, అనేక మంది వచ్చి మనకి గిఫ్ట్లు ఇస్తారు. ఇవన్నీ ఏం చేస్తుందంటే
ఒక ఆకర్షణను మనకు అనుగ్రహిస్తుంది. ఈ ఆకర్షణ అనేది ఏం చేస్తుందంటే, ఈ ఆకర్షణ అనేది ఎవరి వలన ఏర్పాటు చేయబడింది? లోకం వలన ఏర్పాటు చేయబడినటువంటి పారంపర్యం. అంటే ఆ రోజు పుట్టినరోజు కొత్త బట్టలు వేసుకోవాలని చెప్పింది ఎవరు? లోకంలో ఉన్న మనుషులు. ఆ రోజు కేక్ కట్ చేయాలని చెప్పింది ఎవరు? లోకంలో ఉన్న మనుషులు. వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పింది ఎవరు? లోకంలో ఉన్న మనుషులు. వచ్చిన వారికి స్నాక్స్ భోజనం పెట్టాలని చెప్పింది ఎవరు? లోకంలో ఉన్న మనుషులు. ఇవన్నీ మనుషులు చేసిన తర్వాత చివరికి ఏం చేస్తారు? దానికి ఒక రంగు వేస్తారు. ఆ రంగు ఏమిటది? కృతజ్ఞతాపూర్వకము. ఈ విధంగా చేయడం ద్వారా మనుషులు దాని వలన అందరూ ఆకర్షించబడతారు. మనుషులు ఏం చేస్తారు? అలాంటి పారంపర్యములు జరిగించడానికి వారు చాలా ఉద్రిక్త కలిగి ఉంటారు, ఇష్టపడతారు. అందరికి ఇష్టంగానే ఉంటుంది, ఎవరు వద్దనుకోరు. 90 సంవత్సరాల 80 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా పుట్టినరోజు జరిగించాలనుకుంటే తనకు చాలా సంతోషంగా ఉంటుంది. 60 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చేసినా సరే వాళ్ళకి పుట్టినరోజు జరపాలంటే ఏమైపోతుంది? వాళ్ళకి చాలా ఇష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మనుషుల యొక్క పారంపర్యములు అనేది ఆకర్షణీయమైనది. అందరికీ అది ఆకర్షణ ఇస్తుంది, అందరికీ అది ఉత్సాహాన్ని ఇస్తుంది, అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనుషుల యొక్క పారంపర్యములు అలాగున ఏం చేయబడింది? మనుషుల వల్ల రూపించబడుతుంది. ఉదాహరణకి క్రిస్మస్ అనేది కూడా మనుషుల యొక్క పారంపర్యమే. దాన్ని సెలబ్రేషన్ చేయడానికి ఏం చేస్తారు? ఒక చెట్టు పెడతారు, దాన్ని లైట్స్ చేస్తారు. ఆ రోజు వచ్చి ఒక ఇల్లంతా వచ్చి అలంకరించుకుంటారు, భోజనాలు ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి అనేక విశేషమైన కార్యములు అనేది ఒక పారంపర్యానికి ఏర్పాటు చేయడం ద్వారా అందరూ దాని వలన మనుషుల పారంపర్యం వలన ఏం చేయబడుతున్నారు? ఆకర్షించబడుతున్నారు. మనం కూడా అనేక సందర్భాలు ఆకర్షించబడతాం. మనం అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆకర్షణ మన కన్నులో కనబడుతుంది. వెంటనే అనుకుంటాం మనం కూడా చేస్తే బాగుండే, మనం ఎందుకు చేయలేదు, మనం అడగకపోయినా సరే మన పిల్లల్ని ఎప్పుడైనా అడుగుతాం, మనం కూడా అలాగ చేస్తాం. ఎందుకంటే మనుషుని యొక్క పారంపర్యములు అనేది ఆకర్షణీయంగా ఉంటుంది, వెరీ అట్రాక్టివ్. ఎవరినైనా సరే ఏం చేస్తుంది? అది అలాగే తన దగ్గర తీసేసుకుంటుంది. అలాగున ఆనాడు పెద్దలు ఏం చేశారంటే వారి యొక్క పారంపర్యములను అలాగూ రూపించారు. దాన్ని మనుషులు దాని వలన ఆకర్షించబడినట్లు, మనుషులు దాని వలన సంతోషించినట్లు, మనుషులు దాని వలన ఆసక్తి కలిగి కార్యక్రమాలను నిర్వహించడానికి పారంపర్యములు అనేది ఆనాడు ఏం చేయబడింది? ఏర్పాటు చేయబడింది. అప్పుడు మాత్రం ఇశ్రాయేలీయుల మాత్రం విషయంలో కాదు, ఈనాడు లోకం కూడా అలాగే మన పారంపర్యాలు ఏర్పాటు చేసింది. ఈనాడు లోకంలో ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారు? అలాంటి యొక్క పారంపర్యములను వెరీ అట్రాక్టివ్గా చేయడం ద్వారా దాని వలన మనము కూడా అనేక సందర్భాల్లో పురికొల్పబడిన వారే, అనేక సందర్భాల్లో మనకు కూడా ఆలోచనలు కలిగి మనం ఏదో ఒక రకంగా బాహ్యంగా జరిగించకపోయిన మనసులను చేయాలని కోరిక అనేది ఉంటుందని నీవు నేను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. 2, ఈ పారంపర్యములు అనేది దేవునికి మనల్ని దూరం చేస్తుంది. ఈ పారంపర్యములు అనేది మొదటి పాయింట్లో ఆకర్షణీయమైనది. 2వ పాయింట్లో ఈ పారంపర్యములు అనేది మనుషుడు దేవునికి దూరం చేస్తుంది. మనుషుల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞకి అది దూరం చేస్తుంది, ఎంతో దూరం చేసేస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనవలేని అనుకున్నట్లయితే వారు ఆనాడు ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞని మీరు గైకొనాల్సిన అవసరం లేదు,
దానికి బదులుగా మీరు పారంపర్యాన్ని అనుసరించినట్లయితే దానివల్ల మీరు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తారని ఏం చేశారు వారందరికీ తెలియజేశారు. దాంట్లో ఒక ఉదాహరణ గమనించండి. 7వ అధ్యాయము 10వ వచనము, మార్కు సువార్త, మార్కు 7:10. నీ తల్లిదండ్రులను గణపరచుటనియు తండ్రినైనను తల్లినైనను దూషించవని మరణశిక్ష విధించవలేనని మోషే చెప్పను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన మీకు ప్రయోజనం ఏదైనా లేదా ఉన్నదనుకొని, అనగా దేవార్పితం అని చెప్పినట్టు తన తండ్రినైన తల్లినైనను వానికి ఏమీ లేదని చెప్పుదురు. ఒక ఉదాహరణ చూసాం. ఎలాగో దేవునికి దూరం చేస్తుంది గమనించాను. పారంపర్యాలు దేవునికి ఎలాగో మనుషులను దూరం చేస్తుందంటే, పారంపర్యములు అనేది ఆనాడు మనుషుల వలన ఏర్పాటు చేయబడినది. ఆ పారంపర్యములను గైకొంటేనే వారు దేవుని ఆజ్ఞకి లోబడతారని ఒక కవింపును ఏం చేసింది, అది అందరికి ఇచ్చింది. అందువలన ఉదాహరణకి ఇప్పుడు మనం చూసాం, మన తల్లిదండ్రులు ఏం చేయాలి, మనము సన్మానించాలి. అంటే దాని అర్థం ఏమిటి, వారికి కావలసినటువంటి వాటిని మనం అనుగ్రహించి వారిని గౌరవంగా గణపరుస్తూ మనం వారిని పోషించాలి, వారికి కావలసిన వాటిని అనుగ్రహించాలి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రులకు అయ్యే ఖర్చులు 10,000 రూపాయలు నెలకు అనుకున్నట్లయితే, ఉదాహరణకి 5,000 రూపాయలు అవుతుంది. 5,000 రూపాయలు నువ్వు తల్లిదండ్రులు ఖర్చు చేసేదానికి బదులు 3,000 రూపాయలు తీసుకొచ్చి నువ్వు కానుకలు వేసినట్లయితే నువ్వు ఏం చేస్తున్నావు, నీ తల్లిదండ్రులకు సన్మానించి దానికి లోపడుతున్నావు. అదే దేవార్పితము. అంటే నా తల్లిదండ్రులకి ఖర్చు 6,000 రూపాయలు అయితే దాంట్లో నీవు 3,000 రూపాయలని వాళ్ళకి 6,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా, ఆ తల్లిదండ్రులకు 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది, దాంట్లో పెట్టకుండా 3,000 రూపాయలు తీసుకొచ్చి నువ్వు కానుకలు వేసావనుకో, అప్పుడు నీ తల్లిదండ్రులు ఏం చేస్తావు, నువ్వు సన్మానిస్తున్నావు. ఎంత ఒక అట్రాక్టివ్గా ఉంది. 6,000 రూపాయలు ఖర్చు చేయడానికి 3,000 రూపాయలకి వ్యత్యాసం ఉందండి. 6,000 ఖర్చు చేసేదానికి బదులు 3,000 రూపాయలు నువ్వేం చేయవచ్చు, నువ్వు కానుకలకు వేస్తే నీవు నీ తల్లిదండ్రులకు సన్మానిస్తున్నామని పెద్దల పారంపర్యం అనేది అన్నాడు తెలియజేసి. అంటే దేవుని ఆజ్ఞ ఏమిటి, నీ తల్లిదండ్రులను పోషించాలి. అది 1,000 రూపాయలైనా 2,000 అయినా 10,000 అయినా లేక 6,000 అయినా ఎంతైనా ఉన్నాయి. వారికి పోషించాల్సినటువంటి బాధ్యత అనేది పిల్లలకు ఉన్నది. ఆ పిల్లలు వారి తల్లిదండ్రులు ఏం చేయాలి, పోషించాలి. అయితే అది దేవుని యొక్క ఆజ్ఞ. దానికి మనం లోపడితే ఏం చేయాలి, వారిని మనం పోషించాలి. కానీ పారంపర్యం ఏం చేసిందంటే, నువ్వు పోషించేదానికి బదులు పెద్దల యొక్క పారంపర్యములకు నువ్వు లోపడటం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తున్నావు, నువ్వు లోబడుచున్నావు. ఆ విధంగా వారు ఏం చేశారంటే, దేవుని ఆజ్ఞలను గైకొని దేవునికి దగ్గర అవ్వడానికి బదులు పారంపర్యం ఆచారములను గైకొని దేవునికి వారు ఏం చేస్తున్నారు, దూరం అవుతున్నారు. యేసుక్రీస్తు వారు దాని గురించి చర్చించారు. మార్కు 7వ అధ్యాయం 8-9 వచనాలలో అని చెప్తున్నాడు, మీ పారంపర్య ఆచారం నిమిత్తం ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞని మీరు అతిక్రమిస్తున్నారు. కాబట్టి మొదటగా మనం ఆలోచన చేసినటువంటి విషయం ఏమిటంటే, పారంపర్య ఆచారములు అనేది చాలా ఆకర్షణీయమైనది. అంటే మనుషుల వల్ల ఏర్పాటు చేయబడిన పారంపర్యములు చాలా ఆకర్షణీయమైనది. 2, ఈ పారంపర్య ఆచారములు ఏం చేస్తుందంటే మనుషుని దేవునికి దూరం చేస్తుంది. ఎలాగ దూరం చేస్తుంది, నువ్వు దేవుని ఆజ్ఞకు లోపడాల్సినటువంటి నీవు మనుషుల పారంపర్యాలకు లోపడటం ద్వారా దేవుని ఆజ్ఞకు లోపడటం లేదు. అందువలన నిన్ను దేవునికి దూరం చేసి పారంపర్య ఆచారాలను గైకొనడం వలన నీ జీవితాన్ని ఏం చేస్తుంది, నాశనం చేస్తుంది. ముందుగానే మనం చెప్పాం, ఏదైనా ఒక
సింపుల్గా మనం ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకి మనము ఒక బర్త్డేని చూసాం. బర్త్డే అనేది ఏం చేయబడుతుంది? అది పారంపర్యం, అది లోకం అనుసరించేటప్పుడు లోకమంతా కలుసుకొని అనుసరిస్తాం. ఆ విధంగా అనుసరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, అది మనకి ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆనందాన్ని ఇస్తుంది. కానీ చివరికి ఆ విధంగా గైకొనడం ద్వారా దేవునికి మనం ఏం చేయబడుతున్నాము? దూరపరచబడుతున్నాం. దేవునికి మనం దూరం అవుతున్నాం. దేవుని ఆజ్ఞలకు మనము దూరం అవుతున్నాం. అందుకే ఆయన తెలియజేశారు, పారంపర్యములు అనేది ఆకర్షణీయంగా ఉన్నను సరే, ఆ పారంపర్య ఆచారం అనేది మనుషుని దేవునికి దూరం చేస్తుంది. ప్రియమైన సహోదరులారా, మనం అనుకున్నంత ఈజీ కాదు అది. చేతులు కడుక్కొని భోజనం చేయకపోతే దేవుని ఆజ్ఞ ఎలాగ అతిక్రమిస్తాం? చేతులు కడుక్కోవడం వెరీ అది ఒక మనం దాన్ని ఎప్పుడైనా సరే మనము భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేసిన వెంటనే నేను దేవుని ఆజ్ఞను గైకొనలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యామండి మనం? ఎప్పుడు కాలేదు. కానీ వారి యొక్క ఫీలింగ్ ఎలాంటిదంటే, దేవుని యొక్క ఆజ్ఞకి నువ్వు చేతులు కడుక్కోకుండా భోజనం చేయడమే వారి యొక్క ఉద్దేశం ఏమైనా దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు అతిక్రమిస్తున్నావు. రెండోది ఆయన చెప్తున్నాడు, ఆ విధంగా చేయడం వలన దేవుని యొక్క ఆజ్ఞను లోపడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. అది పొరపాటు అయిపోయింది. అందువల్ల యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, పారంపరాచారాలు అనుసరించడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా మనకు ఆసక్తిని, అది మనల్ని ఆకర్షిస్తుంది, మరి మనకు ఆసక్తిని ఇస్తుంది, సంతోషాన్ని కూడా ఇస్తుంది. అయితే అలాంటి ఒక పారంపర్య ఆచారములు అనేది మనుషులను దేవుని ఆజ్ఞలకి దూరం చేస్తుంది. మూడోది ఏమిటంటే, పారంపర్య ఆచారములు ఏం చేస్తుందంటే, దేవుని అధికారమును తీసివేసి మనుషుని అధికారములకు లోపడడానికి పారంపర్యములు అనేది మనల్ని నడిపిస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని యొక్క అధికారం అనేది ఎక్కడుంది? దేవుని యొక్క ఆజ్ఞలో ఉంది, దేవుని యొక్క చట్టములో ఉంది, దేవుని యొక్క నిబంధనలో దేవుని యొక్క అధికారం ఉంది. కానీ మనుషుల యొక్క పారంపర్య ఆచారాలు ఎక్కడ అధికారం ఉంది? ఎవరి అధికారం ఉంది? మనుషుల యొక్క అధికారం ఉంది. అది దేవుని యొక్క అధికారం అనేది కొద్ది కూడా లేదు. కానీ ఆనాడు పరిశీలి శాస్త్రులు ఏం చేశారంటే, పారంపర్యములే దేవుని యొక్క అధికారంగా బోధించారు. ఇప్పుడు మనం చెప్తాం కదా, పుట్టినరోజు జరుపుకుంటే ఆ రోజు మేము కృతజ్ఞత పుట్టిన పెట్టుకుంటున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఒక పారంపర్య ఆచారాన్ని దేవుని యొక్క అధికారం కింద తీసుకొస్తున్నాం. ఒక పారంపర్య ఆచారాన్ని ఏం చేస్తున్నాం? మనము దేవునికి యొక్క అధికారమునకు మనము తీసుకురావడం అనేది జరుగుతున్నది. అంతే కదండి. దేవుని యొక్క అధికారము లేని మనుషుల యొక్క పారంపర్యములను, సిద్ధాంతములను, ఆచారములను మనం గైకొనడం ద్వారా ఏం జరుగుతుందంటే, వాస్తవానికి దేవుని అధికారానికి లోబడకుండా మనుషులు లేక లోకం యొక్క అధికారానికి మనం లోబడుచున్నాం. దీని లోకంలో ఉన్నవారు ఒకవేళ గుర్తించలేకపోవచ్చు, మనకు అవసరం లేదు. లేక మతంలో ఉన్నటువంటి వారు దాన్ని గుర్తించలేకపోవచ్చు, మనకు దాంతో పని లేదు. కానీ క్రైస్తవులు అనేటువంటి మనము ఈ విషయంలో ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు చేతులు కడుక్కోకుండా వచ్చినందువలన ఎందుకంటే ప్రసంగం చేశారంటే దానిలో ముఖ్య అర్థం ఉంది. చేతులు కడుక్కోకుండా ఎందుకైనా భోజనం చేశారని చెప్పారు శిష్యులకి. దాని గురించి ఏం చెప్పలేదు పరిశీలించాల్సి. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? దానికి ఒక లెసన్ తీసుకున్నాం. కారణం ఏమిటంటే, మనుషుల యొక్క సాంప్రదాయములు, పారంపర్యములు అనేది మనుషులు యొక్క అధికారానికి లోపడమంటుందే కానీ దేవుని అధికారం లోపడటానికి అయితే మనల్ని పురికొల్పలేదు. ఎప్పుడైతే మనం మనుషుల యొక్క అధికారానికి లోపడుచున్నామో అక్కడ ఎవరికి అధికారం అనేది లేదు? దేవుని అధికారం. మనుషుల యొక్క అధికారముతో, మనుషుల యొక్క అధికారానికి మనం లోపడటం వలన ఎలాగో మనం నీతిమంతులుగా తీర్చబడగలం? మనుషుల యొక్క ఆజ్ఞలకి, పారంపర్యాలకు లోపడటం ద్వారా ఎలాగో మనము దేవుని యొక్క మనం తీర్పు దినమందు తీర్పు తీర్చగలగలం. కాబట్టి
ఆజ్ఞలలో అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో దేవుని యొక్క అధికారం ఉన్నది. మనుషుల యొక్క పారంపర్యాలలో మనుషుని యొక్క అధికారం అనేది ఉన్నది. అందువలన పారంపర్యములు అనేది దేవుని అధికారమును తీసివేసి దాని స్థానంలో మనుషుని యొక్క అధికారం నుంచి వాటికి లోబడి మనల్ని ఏం చేస్తుంది, అది మనలను ప్రేరేపించడం అనేది జరుగుతున్నది. 3, మార్గ సంబంధమైన విషయములలో ఇలాంటి పారంపర్యమును అనుసరించడం అనేది నిజమైన మార్గములో కాకుండా దేవుని మార్గములో కాకుండా దేవునికి వ్యతిరేక మార్గములో మనల్ని నడిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్యం చేస్తే అది మార్గ సంబంధమైన లేదని మనం పరీక్షించాలి. అంటే లేఖనాల్లో ఉందా లేదా అని మనము పరీక్షించాలి. క్రైస్తవ మార్గంలో వీటిని చేయవచ్చునా చేయకూడదునా, ఒకవేళ చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమిటి, మనం దాన్ని చేసినట్టు దానివల్ల కలిగే నష్టం ఏమిటి, దీనిని ఒకవేళ మొదటి శతాబ్దం ఉన్నవారు చేశారా లేదా, అలాగ చేసినందువలన వారు గౌరవించబడ్డారా శిక్షించబడ్డారా, మనం చేయడం వల్ల మనకు ప్రయోజనం ఉందా నష్టం ఉందా, వీటన్నిటిని మార్గ సంబంధమైన విషయములను మనం ఏం చేయాలి, మనము దాన్ని పరిశీలన చేయాలి. కానీ పారంపర్యాలు గైకొనడం ద్వారా దేవుని యొక్క మార్గాలకు మనల్ని ఏం చేస్తుంది, అది దూరపరుస్తుంది. ఒకటి దేవుణ్ణి మాత్రం దూరపరుస్తుంది, అది దేవుని యొక్క అధికారాన్ని మాత్రం దూరపరచదు. 3 వచ్చి దేవుని యొక్క మార్గాలు కూడా ఏం చేస్తుంది, మనల్ని దూరపరిచేస్తుంది. మనం ఏం చేస్తాం, మనం అనుకుంటాం మనం సంఘంలో ఉన్నాము, క్రీస్తు యొక్క మార్గంలో ఉన్నామని అనుకోవడం అనేది జరుగుతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే మనం పారంపర్యములకు ఆకర్షించబడిన వారమై పారంపర్యాలకు లోబడి మరియు మనుషుని యొక్క అధికారానికి మనం లోపడుచున్నాము, అది మనల్ని ఏం చేస్తుంది, దేవుని యొద్ద నుంచి దేవుని అధికారం యొద్ద నుంచి మరియు దేవుని యొక్క మార్గాల నుంచి మనల్ని ఏం చేస్తుంది, అది దూరపరిచేస్తుంది. ఎప్పుడైతే ఒక మనుషుడు దేవునికి దూరమై దేవుని అధికారములకు దూరమై దేవుని యొక్క మార్గాలకు దూరమై ఉంటున్నాడో అతడు ఏ విధంగా ఉంటాడంటే అతడు తన యొక్క హృదయములు గర్వించినటువంటి వారు చూస్తారా కానీ ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. వారి కళ్ళు చూస్తున్నది కానీ దాన్ని ఏం చేసుకోవడం లేదు, వారు గ్రహించుకోవడం లేదు. వారు వింటున్నారు కానీ గ్రహించుకోవడం లేదు. కారణం ఏమిటంటే వారి యొక్క హృదయములు అనేది దేవునికి ఏ విధంగా ఉందంట, దూరంగా ఉన్నది. పారంపర్యములు ఏం చేస్తుందంటే మనుషుని దేవునికి తమ హృదయములను దూరపరిచేస్తుంది. ఒకే ఒక విషయం ఏమిటంటే పారంపర్యములు అనేది మనుషుల్ని వారి హృదయముల్లో దేవుని ఏం చేస్తుంది, తీసేస్తుంది. 5వ పాయింట్ ఏమిటంటే పారంపర్యములు ఏం చేస్తుందంటే మన యొక్క హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానమును మనం ఏం చేస్తున్నాం, మనము పారంపర్యములకు ఇస్తున్నాం. అందువల్ల దేవుడు మన హృదయంలో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మనుషుల యొక్క ఆధిపత్యమే ఉంటుంది. పారంపర్యాన్ని అనుసరించడం ద్వారా మనుషుల యొక్క ఆధిపత్యమే జరుగుతుంది. కానీ దేవుని యొక్క ఆధిపత్యానికి మనం ఏం చేయడం లేదు, మనము లోపడడం లేదు. దేవుడు వీటిని చేయమన్నప్పుడు చేయాలి, మనం వీటిని చేయకూడదు అన్నప్పుడు చేయకూడదు. కానీ పారంపర్యములు ఏం చేస్తుందంటే దేవుడు చేయకూడని వాటిని కూడా దానికి ఒక రంగును పూసి ఏం చేస్తుంది, అది మనం చేయమన్నా మనం పురుకొల్పుతారు. ఉదాహరణకి మనం చెప్పినట్లుగానే బర్త్డేని మనం జరిగించకూడదు, బర్త్డేని జరిగించకూడదు వాస్తవమే. కానీ ఆ రోజు కృతజ్ఞత కూటంగానే పెట్టుకున్నట్లయితే జరిగించవచ్చు. ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక పారంపర్యానికి పెయింట్ కొట్టి మనం ఏం చేస్తున్నాం, దైవ కార్యక్రమాన్ని మార్చుతున్నాం. ఈ విధంగా మార్చడం ద్వారా మనుషులు నమ్మవచ్చునేమో, కానీ మనుషులు చూసి నిజంగా దైవ కార్యక్రమం అనుకోవచ్చున. కానీ హృదయములు దేవుడు ఎవరు చూస్తున్నారు, దేవుడిని చూస్తే మనం తప్పించుకోలేము. దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు. నువ్వు చేయడానికి ముందుగా, నువ్వు మాట్లాడడానికి ముందుగా, నువ్వు ఆలోచన చేయడానికి ముందుగానే నా హృదయంలో ఏముంది దేవుని తెలుసు. నేను ఏం చెప్పాలనుకున్నానో, ఏం చేయాలనుకుంటున్నానో
ఏమి ఆలోచన చేయాలనుకున్నానో దానికి ముందుగా దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను అక్కడే గుర్తుపెట్టేశాడు, నువ్వు ఇది చేయబోతున్నావు. దీనికి చేయడానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి నీ యొక్క హృదయంలో ప్రతిష్ఠించడానికి బదులుగా ఏం చేస్తున్నావు, నువ్వు దేవునికి ఆ స్థానాన్ని ఇవ్వకుండా పారంపర్యాలకు ఆ స్థానం ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ హృదయం నుంచి ఏమైపోతాడు, ఆయన దూరం అయిపోతాడు. ప్రతి మనుషుడు దేవుడిని తమ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. దాని అర్థం ఏమిటంటే ఆయనకు అధికారమే నా జీవితమే ఉండాలి, ఆయన మార్గమే నా జీవితమై ఉండాలి. నా యొక్క ఆలోచనలు, నా యొక్క మాటలు, నా యొక్క ప్రవర్తన ఆయన యొక్క ఆజ్ఞలై ఉండాలి. అవి కాకుండా మనము వీటికి వ్యతిరేకంగా ఎన్ని విశేషమైన కార్యములను అనుసరించడం సరే దానివల్ల మనుషులు పొందేటువంటి లాభం అనేది శూన్యము. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేసినటువంటి 5 విశేషమైన కార్యములు ఏమిటంటే, ఒకటి, పారంపర్యములు అనేవి చాలా ఆకర్షణీయమైనది, మనుషులకు చాలా అది ఆకర్షణీయమైనది. అందువల్ల మనుషులందరూ పారంపర్యాలను చూసినప్పుడు ఏం చేస్తారు, వారు ఆకర్షించబడతారు. 2, ఈ పారంపర్యములను మనం గైకొనడం ద్వారా దేవుణ్ణి ఆ పారంపర్యములు మనల్ని దూరం చేస్తుంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు బదులుగా పారంపర్యాలను అనుసరిస్తేనే సరిపోతుందని ఆయన పరిశీలన శాస్త్రులు చెప్పారు. ఈనాడు కూడా మనం అదే చెప్తున్నాం. పారంపర్యాలను మనం గైకొనడమే దేవుని ఆజ్ఞను గైకొనడము. క్రిస్మస్ను గైకొట్టేను నువ్వు దేవుని ఆజ్ఞను గైకొనస్తున్నాడు. పారంపర్యాలను నువ్వు గైకొని దేవుని ఆజ్ఞను అనుకుంటున్నావు. అందువల్ల మనం దూరం అవుతున్నాం, కానీ ఎక్కడ కూడా మనము దగ్గర కావడం లేదు. 3వది, పారంపర్యములు అనేది దేవుని అధికారమును తీసివేసి మనుషుల అధికారానికి లోపడటానికి మనల్ని ఏం చేస్తుంది, అది అనిపిస్తుంది. మనం అనేక సందర్భాలలో ఎవరి అధికారం ద్వారా మనం చేస్తున్నాం ఆలోచించే, మనుషుల యొక్క అధికారమా, దేవుని యొక్క అధికారమా? దేవుని యొక్క అధికారం అయితే దేవుని యొక్క లేఖనాల్లో ఉండాలి. మనుషుల యొక్క అధికారానికి దేవుని లేఖనాలు చోటు లేదు. అందువల్ల అనేక మన కట్టుకథలు చెప్తాం, సంబంధం లేని రెఫరెన్స్లు చూపిస్తాం. కానీ దేవుని యొక్క అధికారం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కనబడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 3వది ఏమిటంటే, పారంపర్యములు అనేది మనల్ని ఏం చేస్తుందంటే దైవ మార్గములకు మనల్ని ఏం చేస్తుంది, అది దూరపరిచేస్తుంది. దైవ మార్గాల నుంచి ఏం చేస్తుంది, మనల్ని దూరపరిచేస్తుంది. 5వది ఏమిటంటే, పారంపర్యములు మన హృదయములో ప్రతిష్ఠించబడినట్లయితే దేవుణ్ణి మనం ప్రతిష్ఠించడం లేదు. ఇంకొక ఆలోచనగా, దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించడానికి బదులుగా పారంపర్యాలను ప్రతిష్ఠించినట్లయితే మన హృదయం నుంచి కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాం, మనము తీసేస్తున్నాం. మొదటి స్థానంలో ఏం చేసాం, మనము ఏదో కొన్ని కార్యక్రమాలు జరిగించడం వల్ల దేవుణ్ణి మనం ధృవీకరించేసాం. మరికొన్ని కార్యక్రమాలు జరిగించడం ద్వారా ఏం చేసాం, మనము దేవుని యొక్క అధికారాన్ని దూరపరుచుకున్నాం. అంతటితో ఆగిపోతే చాలా, అయితే నా హృదయంలో ఉంటాడు దేవుడు, అంటే నా హృదయం దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటా. కానీ ఎప్పుడైతే మనం పారంపర్యాలకు చోటు ఇచ్చేస్తున్నాం పూర్తిగా, ఇప్పుడు నా హృదయంలోంచి దేవుని తీసేసి దేనికి నేను లోపడతాను, పారంపర్యాలకు లోపడతాను. అందువల్ల దేవుడు నా హృదయంలోని ఎలాంటి ఒక స్థానం ప్రతిష్ఠించబడడానికి అవకాశం ఉన్నది లేదు. ప్రభువైన యేసుక్రీస్తు రానాడు తేటగా తెలియజేశారు, పారంపర్యాల నిమిత్తం ఎందుకు మీరు దేవుని యొక్క ఆజ్ఞకు మీరు లోపడటం లేదు. పారంపర్యాల వలన ఏ మనుషుడు తీర్పు తీర్చబడలేదు. పారంపర్యం వలన మనుషుడు దేవుని దూరం అవుతాడు, కానీ దేవునికి దగ్గర అవ్వడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి మార్కు సువార్త 7వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకునే పాఠాన్ని కొద్దిగా మీరు ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా సరే ఉన్నట్లయితే వాటన్నిటికీ మనం దూరంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఓపికమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరూ